సిద్దిపేటలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు ఎంపీ రఘునందన్ రావు. మరో 3 రాష్ట్రాల్లో అధికారం కోల్పోతే కాంగ్రెస్ ముక్త్ భారత్ అవుతుందన్నారు. కాంగ్రెస్కు ప్రజలు ఓట్లు వేసే పరిస్థితి లేదని తెలిపారు. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తమ అభ్యర్థులను ఎందుకు ప్రకటించడం లేదని నిలదీశారు. అసలు బీఆర్ఎస్కు అభ్యర్థులే లేరని సెటైర్ వేశారు. 2 ఎమ్మెల్సీలను గెలిపించుకునే అవకాశం బీజేపీకి వచ్చిందన్నారు రఘునందన్ రావు. కర్ణాటక, ఇంకోటి ఏంటంటే హిమాచల్ ప్రదేశ్, 3 రాష్ట్రాలలో మిగిలింది కాంగ్రెస్. ఈ 3 పోతే ఈ దేశంలో కాంగ్రెస్ అనేది ముక్త భారతం అయిపోతుంది. కాబట్టి ఈ 3 జరగాలంటే దానికి పునాది ఇప్పుడు జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు అనేవి పునాదిగా మిగులుతాయి. టీఆర్ఎస్ వాళ్ళందరూ వాళ్ళే సెల్ఫ్ గోల్ కొట్టుకొని వెళ్ళిపోయారు. ఇక నువ్వనైనా ఇద్దరమే తెలుసుకోవాలి. 14 ఏళ్ళ రవీందర్ రెడ్డి గారి పాలనలో ఒక డిఏ రాలే, రిటైర్డ్ అయిన పైసలు రాలే, రైతుకి రైతు భరోసా రాలే, 2 లక్షల రుణమాఫీ రాలే, నిరుద్యోగులకి 4,000 నిరుద్యోగ వృత్తి రాలేదు, ఆడపిల్లలకి 18 ఏళ్ళు దాటితే స్కూటీ రాలేదు. ఏమొచ్చింది అంటే ఈయన ఢిల్లీకి తిరిగేందుకు టికెట్లకు పైసలు వచ్చినాయి తప్ప ఇంకా వేరే ఏం రాలేదు రేవంత్ రెడ్డి గారు.